Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that what is in electric current, what is electric circuit, series connection of resistors, parallel connection of resistors, what is the equivalent resistance of a series connection, equivalent resistance of a parallel connection. అంటే ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో మనము ఇప్పుడు ఈ రోజు తెలుసుకొని పోయే క్లాస్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటిది. సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే సిరీస్ కనెక్షన్ రెసిస్టర్స్ని సిరీస్ కనెక్షన్ ఎలా ఉంటాయి, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే రెసిస్టర్స్ని ప్యారలల్ కనెక్షన్లో అరేంజ్ చేయడం, రెసిస్టర్స్ని సిరీస్ కనెక్షన్లో అరేంజ్ చేయడం. నెక్స్ట్ వాట్ ఈస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది. నెక్స్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిరీస్ కనెక్షన్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ కనెక్షన్లో రెసిస్టెన్స్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా మన టాపిక్కి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ కామెంట్. Welcome back friends. So what is the electric circuit? Electric circuit means a closed path created by the connecting wires through a battery along which electrons can flow. Created by the connecting wires. Okay, a closed path created by the connecting wires through a battery along which the electrons can flow. For example, here this is like a battery, this is like a bulb. The bulb will glow. This is the circuit. This is the positive terminal, this is the negative terminal. Current will flow, the electrons will move. So this is that closed circuit. This is the circuit, electric circuit is the minimum a closed path. This is the closed path. Open path means here this is the open path means this is the open path means open circuit ని మనము ఓపెన్ పాత్ అంటాం, దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ ని క్లోజ్డ్ పాత్ అని అంటారు. దిస్ ఇస్ ద ఓపెన్ సర్క్యూట్, దిస్ ఇస్ ద క్లోజ్డ్ సర్క్యూట్. సో దిస్ ఇస్ దట్ సర్క్యూట్. సో దిస్ సర్క్యూట్ is called a electric circuit. Okay, the instruments here circuit may have more than one device that receives electric energy from the source. This is receives electric energy from the source. అంటే సర్క్యూట్ అంటే మనకి ఒక బ్యాటరీ, సోర్స్ ఆఫ్ బ్యాటరీ అండ్ వన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి బ్యాటరీ నుంచి అంటే ఈ ఎక్విప్మెంట్కి బ్యాటరీ నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే మనం ఏం తీసుకుంటాము, కరెంట్ మే బీ హ్యావ్ మోర్ దెన్ వన్ డివైస్ అండ్ దిస్ రిసీవ్స్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్లో త్రోస్. అంటే ఇక్కడ మనకి వైర్స్ అనేటివి మనము తీసుకుంటాము. సో ఈ వైర్స్ అనేది మనము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కనెక్ట్ చేసుకుంటాము. ఎప్పుడైతే వైర్ని కనెక్ట్ చేస్తున్నామో ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది బ్యాటరీ బల్బులోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజ్డ్ పాత్ క్రియేటెడ్ బై ద కనెక్టింగ్ వైర్స్ త్రూ ఏ బ్యాటరీ అలాంగ్ విచ్ ఎలక్ట్రాన్స్ కెన్ ఫ్లో. ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతాయి. సో ఈ సర్క్యూట్లో ఓన్లీ మనకి మినిమం అంటే బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ బల్బు ఆర్ కండక్టర్ ఆర్ ఫ్యాన్ ఏవైనా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి సర్క్యూట్ చూడండి, ఇక్కడ మనకి డయాగ్రామ్, దీనికి కావాల్సిన డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి, వీఆర్ కనెక్టెడ్ హియర్. వాట్ ఇస్ ద ఎలక్ట్రోమెన్స్? దిస్ ఈస్ ద బల్బ్, దిస్ ఇస్ ద వోల్ట్ మీటర్, దిస్ ఈస్ ద అమ్మీటర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇక్కడ మనం ఏ ఎక్విప్మెంట్స్ ని కనెక్ట్ చేసుకున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రిక్ సర్క్యూటే, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ సర్క్యూటే. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మనం జస్ట్ ఒక బల్బు, వైరు అండ్ ఒక సోర్స్ ఆఫ్ బ్యాటరీని మాత్రమే ఇచ్చేసినాం. ఇది కూడా ఎలక్ట్రిక్ సర్క్యూటే. ఇక్కడ ఏం తీసుకున్నాము, ఒక వోల్ట్ మీటర్, ఒక బల్బు, ఒక అమ్మీటర్, ఒక బ్యాటరీ, ఒక స్విచ్, ఒక ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్. అంటే వోల్ట్ మీటరు, బల్బు, అమ్మీటరు,
స్విచ్, ఎలక్ట్రికల్ వైర్స్, బ్యాటరీ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రిక్ సర్క్యూట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దట్స్ వై ఈ సేయింగ్ సర్క్యూట్ మే హ్యావ్ మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ డివైజెస్ దట్ రిసీవ్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. సో ఈ సోర్స్లో మనకి ఒక కంటే ఎక్కువ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, అంటే ఇక్కడ కామన్గా ఉండేది మనకి బ్యాటరీ అండ్ వైర్, బ్యాటరీ అండ్ వైర్ మాత్రం కామన్గా ఉంటుంది. ఇక్కడ తీసుకున్న డివైజెస్, ఇక్కడ బ్యాటరీకి మనం ఏం చేసాము, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్లో ఉంది, సో ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న డివైజెస్ బ్యాటరీ అండ్ ఎలక్ట్రికల్ వైర్స్ మస్ట్ అండ్ షుడ్. రిమైనింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము, స్విచ్, ఇక్కడ అమ్మీటర్, ఇక్కడ ఏం తీసుకున్నాం వోల్ట్ మీటర్, ఇక్కడ ఏం తీసుకున్నాం బల్బ్, ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకున్నాం బ్యాటరీ, దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ వైర్స్, ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్. సో ఇలాగ మోర్ దెన్ అంటే బ్యాటరీ అండ్ ఎలక్ట్రికల్ వైర్ మస్ట్ షుడ్. రిమైనింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వోల్ట్ మీటర్, అమ్మీటర్, బల్బ్ అండ్ స్విచ్. కానీ ఇక్కడ చూడండి ఓన్లీ బల్బు, వైరు అండ్ స్విచ్ మాత్రమే, బల్బు, బ్యాటరీ, స్విచెస్ మాత్రమే మనము ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇన్ సిరీస్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ సింగిల్ పాత్ టు ఫ్లో. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కరెంట్ అనేది సింగిల్ పాత్, ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఇన్ సింగిల్ పాత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ ఏమవుతుంది, ఫస్ట్ ఈ బల్బులోకి మాత్రమే వెళ్తుంది, దీని తర్వాత ఇక్కడ నుంచి ఎనర్జీ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఈ బల్బులోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఈ బల్బులోకి, నెక్స్ట్ ఈ బల్బు నుంచి ఇట్లా బయటకు వస్తుంది. సో సింగిల్ పాత్ టు ఫ్లో, ఒకటే పాత్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి రెసిస్టర్స్ వేసి చూపిస్తాను. ఇలా తీసుకున్నట్టయితే ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ సింగిల్ పాత్ టు ఫ్లో, ఇక్కడ నుంచి ఇటు వరకు పోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటే పాత్లోనే కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది అని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ దట్ సిరీస్ కనెక్షన్. మరి ఇక్కడ బల్బుని సిరీస్ కనెక్షన్లో తీసుకున్నాం, ఇక్కడ రెసిస్టర్స్ని కూడా సిరీస్ కనెక్షన్లో తీసుకున్నాం. సిరీస్ కనెక్షన్లో తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద ఇన్ సిరీస్ కనెక్షన్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ సింగిల్ పాత్ టు ఫ్లో. సింగిల్ పాత్లో మాత్రమే ట్రావెల్ అవుతాయి, ఓన్లీ సింగిల్ పాత్. ఈ పాత్ని మనం ఏమిటంటే సింగిల్ పాత్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రావెల్ అవుతాయి, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఉంటుంది, సింగిల్ పాత్ టు ఫ్లో. నెక్స్ట్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ సెపరేటెడ్ పాత్. దీనికి ఎగ్జాంపుల్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ సెపరేట్ పాత్ టు ఫ్లో. సెపరేట్ పాత్ అంటే ఇక్కడ నుంచి ఇటు వరకు వెళ్ళిపోతుంది, ఇక్కడ వరకు కామన్గా ఉంటుంది, కామన్గా వెళ్ళి సెపరేట్ ఫస్ట్ బల్బు సెకండ్ బల్బు. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఇలా బల్బ్స్ అనేది ఏంటి దాని డైరెక్షన్ చేంజ్, ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐ అనే కరెంట్ అయితే ఈ ఐ అనే కరెంట్ ఏమవుతుందంటే ఈ బల్బు లిక్విడ్ చేసుకుంటుంది, ఈ బల్బు కూడా లిక్విడ్ చేసుకుంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద I1, దిస్ ఈజ్ ద I2, కరెంట్ అనేది మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ కనెక్షన్. రెసిస్టర్లో తీసుకున్నట్టయితే మనకి ఎలా ఉంటుందంటే ఇలా తీసుకుంటాం. కరెంట్ అనేది ఇలా పోయినప్పుడు ఇక్కడ ఏమిటి, ఇక్కడ రెసిస్టర్ ఏ అనే రెసిస్టర్ ఉంది, ఇక్కడ బి అనే రెసిస్టర్ ఉంది. ఈ ఏ అనే రెసిస్టర్లోకి కరెంట్ మూవ్ అవుతుంది, బి అనే రెసిస్టర్లోకి కూడా కలుగుతుంది. అంటే ఇక్కడ సింగిల్ పాత్గా ఉండే కరెంట్ ఏమవుతుందంటే I1 అండ్ I2 ఏమైంది డివైడ్ అయిపోతుంది. అందుకే ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ సెపరేట్ పాత్ టు ఫ్లో అని అనుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఈ సిరీస్ కాంబినేషన్ ఆర్ సిరీస్ కనెక్షన్లో మనం చూసుకున్నట్టయితే దీస్ ఆర్ రెసిస్టర్స్, దిస్ ద రెసిస్టర్ సింబల్. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టర్ 1, రెసిస్టర్ 2. ఈ 3 రెసిస్టర్స్ని మనం ఏం చేసామంటే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసాం. అది ఎలాగంటే ఫస్ట్ దిస్ ఇస్ ద ఏ, దిస్ ఇస్ ద బి, దిస్ ద R1, దిస్ ద R2, దిస్ ఇస్ ద R3. ఈ సిరీస్ కనెక్షన్లో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి నెగిటివ్, ఆర్ పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, లైక్ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఇలా కనెక్షన్ చేసిన దాన్ని మనం ఏంటంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఇవి సిరీస్ కనెక్షన్ ఎక్కువ కూడా మన డైలీ లైఫ్లో
డెకరేటింగ్ బల్బ్స్కి ఎక్కువ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము టాపిక్లోకి వచ్చినట్టయితే ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెసిస్టర్ V1, V2, V3 అనేవి రెసిస్టర్స్ అనేవి ఉన్నాయన్నాడు. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, R1, R2, R3. ఈ సమ్ ఆఫ్ ఎంత ఉంటుందంటే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసుకుంటాను అనమాట. సో V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. టోటల్ కాంబినేషన్ ఎంత ఉంటుంది? ఈ టోటల్ అంటే V అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ R1 రెసిస్టర్లోకి అంటే ఈ టోటల్ కాంబినేషన్ V1, V2, V3లోకి ఎంతైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో V1 అనే టోటల్ వోల్ట్ మీటర్లో కూడా అంతే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈక్వలెంట్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇలాగ రాసుకుంటాం. సో మనకి తెలుసు V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ మీన్స్ దిస్, ఈ 3 రెసిస్టర్లోకి ఉండే వోల్ట్ మీటర్కి ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ ఉండే వోల్ట్ మీటర్కి అంతే కరెంట్ పాస్ అవుతుంది. సో I అనే కరెంట్ పాస్ అయితే దిస్ ఇస్ ద I1, దిస్ ఇస్ ద I2. దీంట్లోకి ఎంత పాస్ ఉంది? I2 లేక ఎంత పాస్ ఉంది? I1 లేక అంతే పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2. సో I అంటే చూడండి, ఓకే, V is equal to IR. The sum of the potential difference of the resistor is equal to sum of V1 plus V2 plus V3. V means potential difference. V means potential difference. The sum of the potential difference, sum of V1, V2, V3. Potential difference, sum of potential difference of the resistors. Potential difference of V1 is the potential difference of the R1 resistor. V2 is potential difference of the R2 resistor. V3 is potential difference of the R3 resistor. The sum of the potential difference of the resistors is equal to the potential difference across the combination of the resistors, across the combination of the resistors. ఈ అన్ని రెసిస్టర్స్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది మెజర్ చేస్తుంది. సేమ్ కరెంట్ ఫ్లో త్రూ ఈచ్ రెసిస్టర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే కరెంట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెంట్ అంతే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి, అంటే అన్ని రెసిస్టర్స్కి సిరీస్ కాంబినేషన్లో ఒకటే కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR1, V1 ఈజ్ ఈక్వల్ టు R1, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, V3 ఈజ్ ఈక్వల్ టు IR3. కరెంట్ అనేది సేమ్ ఉన్నట్టు V3 ఈజ్ ఈక్వల్ టు IR3, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, V1 ఈజ్ ఈక్వల్ టు IR. సో మనం ఏం చేస్తామంటే V ఈజ్ ఈక్వల్ టు, V మీన్స్ V equivalent means IR equivalent is equal to V1 plus V2 plus V3. What is V1? IR1 plus IR2 plus IR3 అని రాసుకుంటాం. సో IR equivalent, దీన్ని మనము IR equivalentని R equivalent అని కూడా రాసుకుంటాం. ఇక్కడ అయ్యింది I అనేది కామన్గా ఉంది. సో సేమ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఇంటూ ద సర్క్యూట్ కాబట్టి IR1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ మనకి I క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్ ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిరీస్ కాంబినేషన్. దీన్ని సిరీస్ కనెక్షన్ ఆఫ్ ద రెసిస్టర్స్ అని అంటాము, సిరీస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిరీస్ కాంబినేషన్ అని కూడా రాసుకుంటాము. మరి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఇలాగ సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసాం. సిరీస్ కనెక్షన్ అంటే ఏం లేదు, ఒక యాక్చువల్లీ ఈ రెసిస్టర్కి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉండవు, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తుంటే ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ని తీసుకొని పోయి మళ్ళీ ఇంకో రెసిస్టర్ యొక్క పాజిటివ్కి, ఇంకో నెగిటివ్ తీసుకొని పోయి ఇంకో రెసిస్టర్ యొక్క పాజిటివ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇటు వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? A నుంచి B వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంటుంది. కానీ పాజిటివ్ నుంచి ఈ R1 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V1, R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V2, R3 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V3 ఉంటుంది. అయితే ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే
V1 plus V2 plus V3 sum of the potential difference of the resistor యొక్క potential difference ఈక్వల్ గా ఉంటే potential difference across the combination of the resistor. R1 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V1 R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V2 R3 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V3. ఈ V1 V1 ప్లస్ V2 ప్లస్ V3 దేనికి ఈక్వల్ అంటే V కి ఈక్వల్. అందుకని V V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ అన్నిటిలోకి కరెంట్ అనేది సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే V1 is equal to IR1, V2 is equal to IR2, V3 is equal to IR3. ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ లో ఓమ్స్ లాలో వస్తుంది ఇది. V equivalent is equal to V1 plus V2 plus V3. V1 V2 V3 బదులు ఇవన్నీ తీసుకొని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. V1 దగ్గర ఎంత ఉంటుంది I1 IR1. ఇలా I అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి I ని కామన్ తీస్తే I క్యాన్సిల్. R equivalent is equal to R1 plus R2 plus R3. దీని మీద ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసినట్టయితే 5 ohm యాక్చువల్లీ V is equal to IR, but here V is equal to, don't know what is the potential difference of the resistor. రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి V is equal to question mark R is equal to 5 ohm, I is equal to 2 ampere. రెసిస్టర్ మనం ఓమ్ అనేదంతా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం. V is equal to IR, V is equal to what is I2 into what is R 5. V is equal to 5 to 10 volts. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ సింగిల్ రెసిస్టర్ ఉంది కదా. సో ఇది మనకి తెలుసు ఓమ్స్ లలో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ ద R equivalent. సో దిస్ ఇస్ ద పాజిటివ్, దిస్ ఇస్ ద నెగటివ్. వాట్ ఈస్ ద R equivalent? ఇప్పుడు ఈ రెండు అనేది సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. R equivalent ఫార్ములా ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. R1 ప్లస్ R2. సో ఇక్కడ R1 R2 అనుకున్నట్టయితే R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 6 ohm ప్లస్ R2 ఎంత ఉంది 4 ohm ఈజ్ ఈక్వల్ టు 10 ohm. ఎంత ఉంది ఇక్కడ 10 ohm అనేది ఉంటుంది. సో ఇక్కడ పాస్ అయ్యే కరెంట్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇలాగా ఇక్కడ పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి 2 amperes ఉందనుకోండి. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఓకే, 2 ampere ఆఫ్ కరెంట్ అనేది మనకి 2 రెసిస్టర్లకి పాస్ అయినప్పుడు ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత ఉంది అన్నాడు. సో V is equal to IR. I means what is the current 2. R equivalent టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది మనకి 10 ohm ఇంటూ 10 is equal to 20 volts ఆఫ్ ద బ్యాటరీ. మనం తీసుకున్న ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది 20 volts. ఇక్కడ చూడండి 3 రెసిస్టర్స్ ఉన్నాయి 5, 10, 15. సో R1, R2, R3. వాట్ ఈస్ ద R equivalent అన్నాడు. వాట్ ఈస్ ద R equivalent? we know these are in series connection. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఇలాగ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే R ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ చేసిన కాబట్టి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఓకే, R equivalent ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R equivalent అన్ని సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి 5 ప్లస్ 10 ప్లస్ 15 టోటల్ R equivalent ఈజ్ ఈక్వల్ టు 30 ohm. R equivalent ఎంత ఉంది 30 ohm. ఇలా సిరీస్ కనెక్షన్లో ఉన్నది వెరీ ఈజీ ఫ్రెండ్. సిరీస్ కనెక్షన్లో ఉండేది జస్ట్ యాడ్ చేసాం 6 + 4 10 ohm. R equivalent 10, 5 + 10 15, 15 + 15 30 ohm. సో ఈ సిరీస్ కనెక్షన్లో R equivalent ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ, జస్ట్ అడిషన్ తెలిస్తే చాలు. సో ఇక్కడ ఈ 5 ohm 10 ohm 15 ohm ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తం కూడా మనము 10 volts ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేస్తే హౌ మచ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటూ ద సర్క్యూట్. ఇక్కడ నుంచి ఇటు వరకు ఎంత కరెంట్ ఉంటుంది, ఇక్కడ నుంచి అంత కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఐని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. V is equal to IR. V by R is equal to I. సో V అంటే ఎంత ఉంది మనకి 10 బై R రెసిస్టెన్స్ ఎంత ఉంది మనకి 30 is equal to ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే 1/1/3. 3తో మనము 1 చేసుకున్నప్పుడు 0.033 9, 1 పెట్టుకుంటే 0.033. సో ఆంపియర్ ఆఫ్ I is equal to 0.33 ampere of current will passing through into the
సర్క్యూట్. ఇది సిరీస్ కనెక్షన్, సిరీస్ కాంబినేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్ ని చూసుకున్నట్టయితే R1 R2 R3 తీసుకున్నాం. ఇక్కడ బల్బు కూడా R1 రెసిస్టర్ ఆఫ్ ద బల్బు, R2 రెసిస్టర్ ఆఫ్ ద బల్బు, R3 రెసిస్టర్ ఆఫ్ ద బల్బు. ఈ బల్బులో వచ్చేసి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ నుంచి డైరెక్షన్ లో R1 బల్బుకి I1, R2 బల్బుకి I2, R3 బల్బుకి I3 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ అంటే మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి R1 బల్బుకి ఇక్కడ ఏమవుతుంది I1, ఇక్కడ వచ్చేసి I2, ఇక్కడ వచ్చేసి I3 ఇలాగా మనము రాసుకుంటాం అనమాట. సో ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్ములా, V ఈజ్ ఈక్వల్ టు IR. వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి ఓకే, V ఈజ్ ఈక్వల్ టు IR, V1 ఈజ్ ఈక్వల్ టు I1 R1 బికాస్ ఆఫ్ V సేమ్, V బై R1 ఈజ్ ఈక్వల్ టు I1. సో V బై R2 ఈజ్ ఈక్వల్ టు I2, V బై R3 ఈజ్ ఈక్వల్ టు I3 అని రాసుకుంటాం. సో ఇప్పుడు R ఈక్వలెంట్ ఇక్కడ చూడండి, V ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే V బై R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ V బై R2 ప్లస్ V బై R3 ఇలాగ మనము రాసుకుంటాం అన్నమాట. సో ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ V, ఇక్కడ Vని కామన్ చేస్తే 1 బై R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఇక్కడ V ఇక్కడ Vని కామన్ చేస్తే 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ఇలా రాసుకుంటాం. రాసుకున్నాడు V క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 1 బై R2 ప్లస్ 1 బై R3. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ కనెక్షన్లో ఫార్ములా 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3గా మనము రాసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో అర్థమైంది అనుకుంటున్నది. ఇది ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ద రెసిస్టర్స్. ఓకే, ప్యారలల్ కనెక్షన్లో ఇలా ఉంటుంది. సిరీస్ కనెక్షన్లో అయితే సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్కి రెండింటి ఏంటంటే, సిరీస్ కనెక్షన్లో పొటెన్షియల్ V మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్గా ఉంటుంది. కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ సిరీస్ కనెక్షన్లో చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ప్యారలల్ కనెక్షన్లో మనకి ఇలా డయాగ్రామ్ ఉంటుంది. సో R1 R2 R3 ఉంటే V ఈజ్ ఈక్వల్ టు IR1 అనుకుంటాము. V ఈజ్ ఈక్వల్ టు I1 R1. ఎందుకు V అనుకుంటామంటే Vకి 1 2 3 ఎందుకు పెట్టాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ ప్యారలల్ కనెక్షన్లో సేమ్గా ఉంటుంది. కరెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. రెసిస్టర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి I1 R1, V మీన్స్ I means V by R1, I2 means V by R2, I3 means V by R3. యాక్చువల్గా I is equal to I1 plus I2 plus I3 అని రాసుకుంటాము. ఇక్కడ మనకి వోల్టేజ్ సిరీస్ కనెక్షన్లో V is equal to V1 plus V2 plus V3 అని రాసుకుంటాం. దీంట్లో అయితే I is equal to I1 plus I2 plus I3 అని రాసుకుంటాం. ఇక్కడైతే V is equal to V1 plus V2. ఎందుకంటే ఇక్కడ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. I అనేది ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. కాబట్టి మనము V డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ఏదైతే డిఫరెంట్గా దాన్ని రాసుకుంటాం, ఏదైతే డిఫరెంట్ కూడా దాన్ని కూడా ఇలా రాసుకుంటాం. R అనేది సిరీస్ కనెక్షన్లో ఉన్న ప్యారలల్ కనెక్షన్లో ఉన్న కూడా రెండిట్లో డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ V1 V2 V3. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే V G ఈక్వల్ టు సేమ్గా ఉంటుంది. సో దీన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే V మీన్స్ V బై R, VR. I మీన్స్ ఇక్కడ చూడండి V is equal to V1 plus V2 plus V3. V1 అంటే ఏంటిది IR ఈక్వలెంట్, V అంటే I by R ఈక్వలెంట్. ఎందుకంటే కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ప్లస్ IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. సో ఐని కామన్ తీసుకుంటాం. R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఐని ఇక్కడ కూడా కామన్ తీసుకుంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. సో I క్యాన్సిల్ అయితే R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇలాగ మనము సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అన్నిటి కూడా చూసుకుంటాం. దిస్ ఇస్ ద ప్యారలల్ కనెక్షన్, ఇస్ ద సిరీస్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్లో డయాగ్రామ్లన్నీ ఇలా ఉంటాయి, సిరీస్ కనెక్షన్లో డయాగ్రామ్లన్నీ ఇలా ఉంటాయి. సిరీస్ కనెక్షన్లో రెసిస్టర్స్ అన్నీ కూడా అడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రము ఫ్రాక్షన్లో రెసిస్టర్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్లో 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. సిరీస్ కనెక్షన్లో R1 ప్లస్ R2 ప్లస్ R3. R ఈక్వలెంట్
ఇలాగా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.